విభజన అయినప్పుడు మనకి ఒక క్యాపిటల్ లేదు, రాజధాని లేనప్పుడు ఆ నమ్మకంతో అమరావతి అన్నదాతలు 33,000 ఎకరాలు ఏమి అడగకుండా రాసిచ్చారు. ఆ ఘనత ఆ అన్నదాతలకే దక్కుతుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆ ఘనత. ఆ నమ్మకం వాళ్ళందరూ ఆయన మీద పెట్టుకుంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోరాడడం మీరందరూ మర్చిపోకూడదు. ఒక్క రాజధాని కోసం ఆ అమరావతి అన్నదాతలు 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. ఎన్నైనా ఎదుర్కొన్నారు. ఎస్పెషలీ మన మహిళలు, వాళ్ళు కదలలేదు. వాళ్ళు అట్లానే కూర్చున్నారు. వాళ్ళు మన అమరావతి కోసం. ఈ గ్రామంలో కూడా చిన్న ఏమన్నా ఉన్నా మీరందరూ చేయగలుగుకుని ఈ వర్గం ఆ వర్గం అనేది పెట్టుకోకూడదు. మనం అందరం కలిసి మన గ్రామం అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీ మనసులో ఉండాలి. మన అమరావతి అనేది మీ మనసులో ఉండాలి.